ఈ నెల జూలై 25వ తేదీ అంటే శనివారం రోజున మనకు తొలి ఏకాదశి పండుగ రాబోతుంది. ఈ తొలి ఏకాదశి పండుగ అనేది చాలా చాలా పవిత్రమైనటువంటి రోజు. మరి ఈ రోజున ఇంటికి ఈ 2 వస్తువులను కొనుక్కొని తెచ్చుకుంటే చాలు. మీ సుడి తిరిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి ఐశ్వర్యాలు మీకు కలిసి వస్తాయి. ఇక మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది. ఎందుకంటే ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు. ఈ వస్తువులను మీరు కొనుక్కొచ్చుకోవటం వలన ఆ రూపంలో సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి ఈ తొలి ఏకాదశి పండుగ నుంచి మీ జీవితంలో వెలుగులతో అష్టైశ్వర్యాలు అనేవి సిద్ధిస్తాయి. కాబట్టి ఈ 2 వస్తువులను తెచ్చుకోవటం అస్సలు మిస్ చేసుకోవద్దు. అలాగే తెచ్చుకోకూడనటువంటి వస్తువులు కూడా ఉన్నాయి. అవి కూడా మీరు జాగ్రత్తగా వినండి. అంటే మనం ఇక్కడ ఈ వీడియోలో చెప్పేటటువంటి ప్రతి విషయము, ప్రతి పాయింట్ కూడా ఈ తొలి ఏకాదశి రోజున తెచ్చుకోవాల్సిన వస్తువులతో పాటు తీసుకోకూడని వస్తువులు, అలాగే చేయాల్సినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు ఇలాంటివన్నీ కూడా నేను వీడియోలో వివరంగా చెప్తాను. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అన్ని విషయాలు కూడా వివరంగా అర్థమవుతాయి. అలాగే మరికొంతమంది మిత్రులకు వీడియో అనేది రీచ్ అవ్వటం కోసం దయచేసి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మనకు ఈ జూలై 25వ తేదీ అంటే శనివారంతో కూడుకొని మనకి ఈ తొలి ఏకాదశి పండుగ రావటం అనేది చాలా గొప్ప విశేషము. మనకు హిందూ సనాతన ధర్మంలో తొలి ఏకాదశికి చాలా పవిత్రమైనటువంటి స్థానం ఉంది. మనకు తెలుగు సంవత్సరంలో వచ్చేటటువంటి అన్ని పండుగలకు కూడా ఈ తొలి ఏకాదశి అనేది నాంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు జరుపుకునే ఈ పండుగ రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి జారుకుంటాడు. ఈ రోజున మనకు శనివారం కూడా వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామిని కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనకున్నటువంటి శని దోషాలు, శని సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. దీన్ని రైతుల పండుగ అని కూడా అంటారనమాట. ఎందుకంటే ఈ సమయానికి వర్షాకాలం అనేది కూడా ప్రారంభమైంది కాబట్టి రైతులు వ్యవసాయ పనులను కూడా మొదలు పెట్టుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ తొలి ఏకాదశి నుంచి కార్తీక ఏకాదశి వరకు అంటే సుమారు 4 నెలల పాటు ఏంటంటే విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు. కాబట్టి ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఇది చాలా చాలా మంచి రోజు. మనం ఏదైనా మంచి పనులు మొదలు పెట్టడానికి కానివ్వండి, లేదా ఏదైనా పూజలు చేసినా, పరిహారాలు చేసినా కూడా మనకు వెంటనే ఫలితం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రోజును మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. అంటే ఈ వస్తువులు తెచ్చుకోవటం వలన మీకు ఆ రూపంలో ఎంత బాగా కలిసి వస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఈ రోజున ఏంటంటే చక్కగా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి. ఈ రోజున మీకు కుదిరితే ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఇలా ఉపవాసం ఉండి విష్ణు నామస్మరణతో జాగారం అనేది చేస్తే మనం తెలిసి తెలియక చేసినటువంటి ఏదన్నా పాపాలు ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి బాగా కలిసి వస్తుంది. అంటే ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. మనకు శనివారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో పాటుగా మనకి వెంకటేశ్వర స్వామిని కూడా పూజించడం వలన మనకున్నటువంటి అన్ని సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ తొలి ఏకాదశి రోజున ఏంటంటే చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి. గుమ్మానికి బయట చక్కగా శుభ్రంగా నీటితో కడిగి ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలి. వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంటే గ్యాస్ పొయ్యి అంటే మనకు సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానము. కాబట్టి గ్యాస్ పొయ్యిని కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. గ్యాస్ పొయ్యికి ఇరువైపులు కూడా చక్కగా శుభ్రంగా తుడుచుకొని ముగ్గులు వేసుకోవాలన్నమాట. ఈ రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని ఎర్రటి మందార పుష్పాలతో కానీ, లేదా పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలతో కానీ, లేదా తెల్లటి పుష్పాలతో కానీ పూజించడం వలన చాలా మంచిదన్నమాట. లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టము. అలాగే విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు అంటే చాలా ప్రీతికరము. కాబట్టి మీకు ఏ పుష్పాలు అందుబాటులో దొరికితే అవి తెచ్చుకొని మీరు చక్కగా పూజ చేసుకోవచ్చు. ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తే ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది.
పసుపు రంగు పూలతో మీరు గనక పూజ గనక చేసినట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున పిండి దీపాలు వెలిగించినా కూడా మీరు కోరుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుందనమాట. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా చాలా ఇష్టమనమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అలాగే తెలుపు రంగు పుష్పాలతో గనక మీరు పూజ చేసినట్లయితే మీకు మంచి ఆరోగ్యము, మనసుకు ప్రశాంతత ఇలాంటివన్నీ కూడా చేకూరుతాయి. ముఖ్యంగా మనకేంటంటే ఇప్పటి నుంచి వర్షాకాలం మొదలైద్ది కాబట్టి, ఈ వర్షాకాలంలో వచ్చేటటువంటి మార్పుల వల్ల కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు పిల్లలకి కానీ, పెద్దలకు కానీ వస్తూ ఉంటాయనమాట. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజునేంటంటే చాలామంది కూడా ఉపవాసం ఉంటారు. ఇలా ఉపవాసం ఉండటం వలనేంటంటే, మన శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి, శరీరం అంతా కూడా శుద్ధి అవుతుంది. ఇంకా మనకేంటంటే ఏకాదశులు మనకు సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి ప్రతిసారి కూడా. అంటే నెలకొచ్చేటప్పటికి 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అధిక మాసం వచ్చినప్పుడు 26 ఏకాదశులు కూడా వస్తూ ఉంటాయన్నమాట. అన్ని ఏకాదశుల్లో కల్లా శక్తివంతమైనటువంటి ఏకాదశి ఈ తొలి ఏకాదశి. ఈ ఒక్క రోజున గనక మీరు గనక ఉపవాసం ఉండి పూజ గనక చేసినట్లయితే మీరు సంవత్సరం మొత్తం అంటే 24 ఏకాదశులు ఉపవాసం ఉండి పూజ చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుందనమాట. అంత బాగా కలిసి వస్తుంది. అయితే ఉపవాసం ఉండేవాళ్ళు అంటే దేవుడి దగ్గర ప్రత్యేకంగా అసలు ఈ పండుగ స్పెషల్ ఏంటంటే పేలాల పిండి. ఆ పేలాల పిండిని నైవేద్యంగా పెడతారు కాబట్టి చక్కగా దాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు. దానివల్ల అయితే మాత్రం ఇబ్బంది ఏమీ లేదు. అనారోగ్య సమస్యలు ఏదైనా ఉన్నవారేంటంటే అల్పాహారము అంటే పాలని, పండ్లను ఆహారంగా తీసుకొని మీరు ఉపవాసం అనేది ఉండొచ్చు. ఈ రోజున గోపూజ చేస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున గోవుకు తోటకూర, అలాగే నువ్వులు, బెల్లము ఇలాంటి వాటిని కలిపి పెట్టటం వలన మన జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు అంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, దోషాలు, వాహన గండాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. కాబట్టి చక్కగా గోవుకి ఒక తోటకూరే కాదండి, దోసకాయలు కావచ్చు, బీరకాయలు కావచ్చు, లేదా ఉడకబెట్టిన బంగాళదుంపలు కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే మీరు తినిపించవచ్చు. అలాగే ఉపవాసం ఉండలేని వారు ఇట్లా పాలను, పండ్లను అల్పాహారంగా తీసుకుంటూ మీరు అంటే ఒక పూట వీటిని తింటూ మీరు ఉపవాసం అనేది ఉండొచ్చనమాట. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తలస్నానం అనేది చెయ్యాలి. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా అందరూ కూడా తప్పనిసరిగా తలస్నానం అనేది చెయ్యాలి. ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో మనకు ఒక గుప్పెడు తులసి ఆకులు కానివ్వండి, లేదా చిటికెడంత పసుపును కానివ్వండి, కాస్తంత ఉప్పును కానివ్వండి, అంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, అదైనా సరే ఇట్లా మీరు వేసుకొని స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయటం వలన మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా కడుక్కొని పోతాయి. శని దోషాలు తొలగిపోతాయి. ఇలా స్నానం చేసిన తరువాత పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మంచిది. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పిల్లలైనా, పెద్దలైనా పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా బాగా కలిసి వస్తుందన్నమాట. ఎందుకంటే విష్ణుమూర్తిని ఈ రోజున ప్రత్యేకంగా పూజిస్తారు కాబట్టి విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ప్రీతికరం కాబట్టి పసుపు రంగు వస్త్రాలు ధరించండి. లేదు అనుకుంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు వస్త్రాలైనా సరే మీరు ధరించొచ్చనమాట. ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ఇలా పిల్లలైనా సరే అంటే ఆడవాళ్ళైతే చీరలు, మగవాళ్ళైతేనేమో ప్యాంటు, షర్టులు ఈ కలర్స్‌లో, అదే పిల్లలైతే చుడీదార్సు, పంజాబీ డ్రెస్సులు ఇలా మీరు వేసుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. ఆడవారు పూజ చేసేటప్పుడు చక్కగా కాళ్ళకు పసుపు రాసుకొని, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని, మట్టి గాజులు వేసుకొని, తలలో పువ్వులు పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఇంట్లో కూడా పసుపు నీటిని చల్లుకోవాలి. ఇంట్లో పసుపు నీటిని చల్లుకోవటం వలన ఇంట్లో ఏదన్నా నెగెటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అదంతా పూర్తిగా తొలగిపోతుంది. అలాగే సాయంత్రం సంధ్యా వేళలో తప్పనిసరిగా ఇంట్లో ధూపం వేయండి. ఇలా ధూపం వేయటం వలన దుష్ట శక్తులు ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ పూర్తిగా బయటికి పారిపోతాయి. మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇంటిని, వాకిలిని తప్పనిసరిగా శుద్ధి చేసుకోవాలి. దేవుడి పటాలు శుభ్రంగా తుడిచి గంధము, కుంకుమ, పుష్పాలతో చక్కగా అలంకరణ చేసి మీరు పూజ అనేది చేసుకోవాలన్నమాట. ఈ రోజున స్వామి పూజలో తప్పనిసరిగా తులసి దళాలు మీకు దొరికితే చక్కగా తులసి దళాలను పెట్టండి. అయితే తులసి ఆకులు మనం పూజ చేస్తాం కదా, ఆ యొక్క చెట్టు తులసి
తులసి ఆకులు ఏంటంటే తెంపకూడదు, గుర్తుపెట్టుకోండి. మీరు పూజ చేయని తులసి మొక్క ఆకులనేవి తెంచుకొని పెట్టుకోవచ్చు. అలాగే విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామికి తులసి మాల అంటే చాలా ప్రీతికరం కాబట్టి తులసి మాలను స్వామివారికి సమర్పించండి. అయితే చెప్పాను కదండి, తులసి ఆకులు ఈ రోజున తెంచకూడదు. కావాలంటే మీరు ముందు రోజుగానే సేకరించుకొని పెట్టుకోండి. వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలోనైనా తులసి మాలను మీరు సమర్పించవచ్చు. లేదా మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడైనా సరే తులసి మాలను సమర్పించి మీరు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. కుదరని పక్షంలో తులసి ఆకులైనా సరే పెట్టవచ్చు. అలాగే ఈ రోజున భక్తులందరూ ఎలాగైతే ఉపవాసం ఉంటే మంచిదో, అలాగే తులసమ్మకు కూడా ఈ రోజున నీటిని పొయ్యరు. అంటే తులసి కోట కూడా, అంటే తులసమ్మ కూడా ఉపవాసం చేస్తున్నట్లుగా అర్థం అనమాట. కాబట్టి ఈ రోజున తులసమ్మ దగ్గర పాలను సమర్పిస్తారనమాట. నీటిని పొయ్యకూడదు, తులసి మొక్కకు పాలను పొయ్యాలి పూజ చేసే మొక్కకు. ఆ పాలు కూడా ఎక్కువ కాదండి, కాస్త ఒక చిన్న గ్లాస్తో పాలు అనేవి తీసుకొని ఒక 5-6 స్పూన్లు పాలు పోస్తే చాలా మంచిదనమాట. ఈ రోజున అలా చేయటం వలన మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈ రోజున చక్కగా తులసి కోట దగ్గర కూడా ఇలా మీరు పాలను సమర్పించండి. ఇలా ఇంట్లో పూజ చేసుకోండి, ఇంట్లో దీపారాధన చేయండి. అలాగే స్వామివారికి నైవేద్యంగా ఇంట్లో అంటే ఈరోజు పాలు పొంగించి పాలతో చేసినటువంటి పాయసాన్ని కానీ, లేదా పేలాల పిండిని, ప్రత్యేకంగా ఈ పండగ యొక్క స్పెషల్ ఏంటంటే పేలాల పిండి. ఈ పేలాల పిండిని మీరు నైవేద్యంగా పెట్టి స్వామివారికి చక్కగా పూజ అనేది చేసి తరువాత పచ్చకర్పూరంతో హారతిని ఇచ్చి మీరు తర్వాత ఆ యొక్క పేలాల పిండి ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి. అలాగే నలుగురికి కూడా పంచండి. ఇలా పంచడం వలన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఎందుకంటే పేలాల పిండి అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మనకి చలికాలంలో అంటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అలాంటివన్నీ తొలగిపోవటానికి ఈ రోజున జొన్న పేలాలు పిండి అనేది తినటం చాలా చాలా మంచిది. అంటే మన శరీరంలో ఈ చల్లదనానికి వేడిని పెంచుతుందన్నమాట. మనకు అనారోగ్య సమస్యలను ఏవి రాకుండా చేయటానికి, పిల్లలు పెద్దలు అందరూ కూడా బలంగా దృఢంగా ఉండటానికి, వెన్నుపూస గట్టిపడటానికి, మనం పనులు చేసుకోవటానికి, అంటే చాలామంది పొలాన పనులు చేస్తూ ఉంటారు, కష్టం చేసేవాళ్ళు ఉంటారు, చెమట చిందిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నడుముల్లో బలం కోసము ఇట్లా ప్రతి దానికి కూడా ఈ పేలాల పిండి అనేది చాలా చాలా మంచిది. మనకు వెనకటి రోజుల్లో ఈ పేలాల పిండిని ఇంట్లోనే దంచుకునేవాళ్ళు. అంటే ఈ జొన్నలను వేయించి పేలాల్లాగా చేసి వాటిని దంచి రోట్లో మొత్తం కూడా రోకలితో, తర్వాత బెల్లము, యాలకులు వీటన్నింటిని కూడా కలిపి ఇంట్లోనే పేలపిండి తయారు చేసుకునేవాళ్ళు. ఆ పేలపిండి చాలా కమ్మగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అంతగా ఎవరికి కుదరట్లేదు కాబట్టి మీరేంటంటే మామూలుగా బయట నుంచి పేలాల పిండైనా సరే కొనుక్కొచ్చుకొనైనా సరే ఇంట్లో అందరూ కూడా తినాలి. అంటే ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కూడా, అంటే షుగర్లు, బీపీలు ఇలాంటివి ఉన్నవాళ్ళు కూడా కొంచెం ఒక అర స్పూన్ అయినా సరే దేవుడి దగ్గర పెట్టినటువంటి పేలాల పిండిని స్వీకరించడం అనేది చాలా మంచిదనమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఈ రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి. గడపలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇల్లంతా కూడా చక్కగా శుద్ధి చేసుకొని పూజ చేసుకోండి. మరి ఈ రోజున అంటే ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఏ వస్తువులు తీసుకొని వస్తే మనకు బాగా కలిసి వస్తుందనేది ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ రోజున విష్ణుమూర్తికి అలాగే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చకర్పూరాన్ని ఇంటికి కొనుక్కొని తెచ్చుకోండి. ఈ పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామికి చాలా చాలా ఇష్టం. మనకు కర్పూరం బిళ్ళలు ఉంటాయి, ముద్ద కర్పూరాలు ఉంటాయి. అవి కాకుండా మీరు ప్రత్యేకంగా ఈ రోజున పచ్చకర్పూరాన్ని గనక కొనుక్కొచ్చుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. పచ్చకర్పూరంతో మీరు హారతి ఇవ్వచ్చు. ఈ పచ్చకర్పూరపు పొడిని మనకు స్వీట్స్‌ల్లో వేస్తూ ఉంటారు. ఒక మంచి సువాసన. ఇట్లా ఈ పచ్చకర్పూరాన్ని తీసుకొచ్చుకోవటం వలన విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు కలిగి మీరు ఈ వస్తువును తెచ్చుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. చాలా అదృష్టం అనేది మీ సొంతం అవుతుందన్నమాట. కాబట్టి మొట్టమొదటి వస్తువుగా గుర్తుపెట్టుకొని పచ్చకర్పూరాన్ని తెచ్చుకోండి. తెచ్చుకొని పూజలో పెట్టేసేసి చక్కగా హారతిని ఇవ్వండి. మీకు మీ యొక్క పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది ఉంటుంది. తరువాత రెండవ వస్తువు వచ్చేటప్పటికి ఏకాక్షి నారికేలము. ఈ ఏకాక్షి
ఏకాక్షి నారికేలం అనేది మనకు పూజా స్టోర్సుల్లో కానివ్వండి, షాప్స్‌లో కానివ్వండి దొరుకుతా ఉంటుంది. ఇలా ఉంటుందండి ఏకాక్షి నారికేలం అనేది. ఈ ఏకాక్షి నారికేలం అనేది చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. దీన్ని మీరు కొనుక్కొచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. చక్కగా ఈ ఏకాక్షి నారికేలానికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టేయటము, లేదా పసుపు, కుంకుమ కలిపినటువంటి ఎర్రటి పసుపు రంగు దారాలు చక్కగా కట్టుకొని మీరు పూజ గదిలో పెట్టుకొని మీరు పూజ చేసినప్పుడల్లా దీనికి కూడా సాంబ్రాణి పొగ చూపించి చక్కగా నమస్కారం అనేది చేసుకోవటం వల్ల మీకు అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుందన్నమాట. చాలా పవర్ఫుల్ వస్తువు. ఇక తరువాత వస్తువు వచ్చేటప్పటికి నెమలి ఈకలు అనమాట. ఈ నెమలి ఈకలు కూడా మనకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. నెమలి ఈకలు అనేవి ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణానికి, ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్‌కి, మన మనసు అలజడిగా ఉన్న మనసును కూడా ఈ నెమలి ఈకలను చూసినప్పుడు ఏంటంటే మనసుకు ఒక శాంతి అనేది కలుగుతుందనమాట. అంతేకాకుండా ఇవి డబ్బును కూడా విపరీతంగా ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ రోజున నెమలి ఈకలను తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా చాలా మంచిది. తరువాత తామర గింజలు. ఈ తామర గింజలు అనేవి కూడా చాలా శక్తివంతమైనవి. తామర గింజలను కూడా మీరు తీసుకొచ్చుకొని పూజ గదిలో పెట్టుకోవటం వలన మీకు విపరీతంగా కలిసి వస్తుంది. తామర గింజలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటివి. తామర గింజల మాలను కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇలా తామర గింజలను పెట్టుకొని పూజ చేయటం వలన మీకు అదృష్టం అనేది రెట్టింపు అవుతుంది. మీ యొక్క పూజకు ఇంకా శక్తి అనేది పెరుగుతుంది. అలాగే పసుపు కొమ్ములు తర్వాత వస్తువు. ఈ పసుపు కొమ్ములు ఈ రోజున తెచ్చుకోవటం వలన తొలి ఏకాదశి రోజున చాలా మంచిది. విష్ణుమూర్తికి పసుపు కొమ్ములంటే చాలా ఇష్టము. ఇలా పసుపు కొమ్ములు తెచ్చుకోవటం వలన మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అంటే చాలా కాలం నుంచి మా ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదు, లేదా పిల్లలకు పెళ్ళిళ్ళు కావటం లేదు, ఏదైనా ఫంక్షన్స్ జరగట్లేదు అనుకున్న వాళ్ళకి మీరు పసుపు కొమ్ములు తెచ్చుకోవటం వలన వెంటనే శుభవార్తను వింటారు, శుభకార్యాలు తెచ్చుకుంటారు, కొత్త ఇల్లు కట్టుకోగలుగుతారు, లేదా పసుపునైనా మీరు తెచ్చుకోవచ్చు అనమాట వీటికి బదులుగా. తరువాత బెల్లము. ఈ బెల్లం ఏంటంటే మనకు బంగారంతో సమానమైనది. బెల్లము తీపి వస్తువు. అలాగే మన జీవితాల్లోకి తీపి శుభవార్తలను తెచ్చిపెడుతుంది. కాబట్టి బెల్లాన్ని తెచ్చుకున్న మీకు బాగా కలిసి వస్తుంది. ఇంకా ముఖ్యమైన వస్తువు ఏంటంటే ఇందానించి మనం చెప్పుకుంటున్నాం పేలాల పిండి. ఈ పేలాల పిండిని కూడా ఈ రోజున తప్పనిసరిగా ఇంట్లో ప్రతి ఒక్కరూ తెచ్చుకొని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినాల్సినటువంటి పదార్థం ఈ పేలాల పిండి. ఈ పేలాల పిండిని ఈరోజు అందరూ అంటే తిన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయుష్ పెరుగుతుంది. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వాముల యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుంది. ఇది అమృతంతో సమానమైనటువంటి ఆహారము. కాబట్టి ఈ రోజున పేలాల పిండి తెచ్చుకొని అందరూ తింటే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తగ్గి నిండు నూరేళ్ల ఆయుష్ అనేది పెరుగుతుంది. మరి తెచ్చుకోకూడని వస్తువులు కూడా ఇక్కడ నేను చెప్తానండి. ఇది కూడా జాగ్రత్తగా వినండి. ఈ రోజున నల్ల నువ్వులను కానివ్వండి, లేదా నూనె ప్యాకెట్లను కానివ్వండి, అంటే ఆయిల్స్ ఇలాంటివి తెచ్చుకోకూడదు. అలాగే శనివారం వచ్చింది కాబట్టి ఈ రోజున తోటకూరను కూడా ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోకూడదు. ఇంట్లో కూడా వండుకొని తినకూడదు. మన జాతకంలో శని సమస్యలు అనేవి ఇంకా ఇంకా పెరుగుతాయి. తరువాత వంకాయలు కూడా నెగిటివ్ ఎనర్జీని కలిగి ఉంటాయి. ఈ రోజు వంకాయలను తెచ్చుకోవటం వలన దరిద్ర బాధలు అనేవి పెరుగుతాయి. అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యలు అనేవి పెరుగుతూ ఉంటాయి. తరువాత గోధుమలు. ఈ గోధుమలను కూడా ఈరోజు కొనుక్కొచ్చుకోకూడదు. గోధుమలను కొనుక్కొచ్చుకున్నా అంటే గోధుమ పిండి కానివ్వండి, లేదా గోధుమలు కానివ్వండి, ఇలాంటివి తెచ్చుకున్నా కూడా మన జాతకంలో శని దోషాలు అనేవి చాలా పెరుగుతాయన్నమాట. అలాగే ఇనుప వస్తువులు అంటే శనివారం వచ్చింది కాబట్టి పిన్నీసులు, సూదులు, దబ్బలాలు, లేకపోతే కత్తెరలు, చాకులు, కొడవళ్ళు ఇలాంటివి ఇనుముకు సంబంధించిన ఏ వస్తువులు కూడా కొనుక్కొని తెచ్చుకోకూడదు. గుర్తుంచుకోండి. ఇంకా వీటితో పాటుగా బ్యాగులు అంటే తోలుతో చేసినటువంటి బ్యాగులు, పర్సులు, లేకపోతే చెప్పులు కానివ్వండి, లేదా మగవాళ్ళు బెల్టులు కానివ్వండి, దువ్వెనలు కానివ్వండి, ఇలాంటివి కొన్ని కొన్ని తీసుకొచ్చుకుంటూ ఉంటారు. ఇలాంటివి ఏవి కూడా ఈ రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కొనుక్కొని తెచ్చుకోకూడదు. కాదు కూడదని మనం చెప్పుకున్నటువంటి ఈ వస్తువులు కనుక ఏదన్నా పొరపాటును తెచ్చుకుంటే మాత్రం మీకు చాలా వరకు కూడా మీ జీవితంలో నరకం అనుభవించాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. శని దోషాలు మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. తెచ్చుకోకూడని వస్తువులైతే ఇవి. తెచ్చుకోవాల్సిన వస్తువులు కూడా నేను 5-6 రకాలు చెప్పాను కదా. ఆ 5-6 రకాల వస్తువులు తెచ్చుకోవాల్సిన పని లేదు. మీ యొక్క అవసరాన్ని బట్టి ఏదైనా 1 లేదా 2 వస్తువులు తెచ్చుకున్నా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అంతటి అదృష్టం అనేది మీకు సొంతం అవుతుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అర్థమైంది కదండి.
ఈ తొలి ఏకాదశి రోజున తెచ్చుకోవాల్సినటువంటి వస్తువులేంటి, తెచ్చుకోకూడనటువంటి వస్తువులేంటి, చేయకూడని పొరపాట్లేంటి, అంటే ఈరోజు నాన్ వెజ్ వండకూడదు, తినకూడదు. కోడిగుడ్డు కూడా మాంసాహారమే కాబట్టి ఈరోజు కోడిగుడ్డు కూడా తినకూడదనమాట. ముఖ్యంగా కుదిరితే మీకు శక్తి ఉంటే ఉపవాసం ఉండండి. మీకున్న అనారోగ్య సమస్యలు తప్పకుండా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ రోజున తప్పకుండా ఇంట్లో పూజ అనేది చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి పూజ, అలాగే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క పూజ, ఇలాంటివన్నీ చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుందనమాట. అర్థమైంది కదండి! ఈ తొలి ఏకాదశి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం వస్తువులు తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోకూడదు, ఇవన్నీ కూడా స్నానం చేసే నీటిలో ఏం ఏం వేసుకొని చేయాలి, అలాగే ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఇవన్నీ కూడా మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. అలాగే మీకు తెలిసిన బంధుమిత్రులకు, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని, వాళ్ళకు కూడా యూజ్ అవుతుందన్నమాట. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే కామెంట్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, వీడియో వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండి ఈ తొలి ఏకాదశి పండుగ నుంచి మీ జీవితంలో మంచిగా అదృష్టం కలిసి రావాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.